ఇప్పుడు మన పక్కన ఉన్నటువంటి దేశంలో బంగ్లాదేశ్లో హిందువుల పైన అతి కిరాతకంగా దాడులు జరుగుతూ ఉన్నాయి. అక్కడ ఉండేటువంటి ఇస్లామిక్ తీవ్రవాదులు దారుణంగా అక్కడ ఉండేటువంటి హిందువుల ఇళ్లలోకి దూరి వారిని హింసించి అతి దారుణంగా పోలీసుల ఎదుటే బజారుకు తీసుకొచ్చి హింసించి కొట్టి చంపి కాలుస్తున్నారు. ఇది ఒక హేయమైన చర్య. రాక్షసుల కంటే దారుణంగా ప్రవర్తిస్తున్నారు. ఇది ప్రపంచ దేశాలన్నీ కూడా స్పందించాలి. అక్కడ ఉండేటువంటి హిందువులకు రక్షణ కల్పించాలి. భారత ప్రభుత్వం కూడా వెంటనే స్పందించి ఆ యొక్క ప్రభుత్వాన్ని వెంటనే దించేసి అక్కడ హిందువులకు రక్షణ కల్పించాల్సినటువంటి అవసరం ఉంది. కావున భారతదేశంలో ఉన్నటువంటి హిందూ సమాజం అలాగే ప్రపంచంలో ఉన్నటువంటి హిందూ సమాజం హిందువులు అందరూ కూడా స్పందించి అక్కడ ఉండేటువంటి హైందవ సోదరులకు హిందూ కుటుంబాలకు రక్షణ కల్పించాల్సినటువంటి అవసరం ఉంది. మనం అందరం కూడా ముక్త కంఠంతో వారికి మద్దతుగా ఉండాలి. అక్కడ ఉండేటువంటి ఎవరైతే ఈ తీవ్రవాదానికి ఈ హిందువుల పైన దాడులకు పాల్పడుతున్నారో వారందరినీ కూడా కఠినంగా శిక్షించి వారిని బహిరంగంగా ఉరి తీయాలని మేము విశ్వ హిందూ పరిషత్ ఇక్కడ హిందూ సంఘాల తరపున డిమాండ్ చేస్తున్నాం. భారత్ మాతా కీ, భారత్ మాతా కీ.